జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివాదం రోజు రోజుకు పీక్స్ చేరుకుంటుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తన వర్గీయులకే బీఫామ్ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కోరుతున్నారు. ఇప్పటికే ఇరు వర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్ కూడా దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్ నుంచి బీఫామ్ ఎవరికి వస్తుంది అనేది ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సంజయ్, జీవన్ రెడ్డి మధ్య సయోధ్యను కుదర్చడానికి కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన పడుతుంది. మొత్తం 50 వార్డుల్లో చెరో సగం ఇవ్వాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఇక మరోవైపు జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు పరీక్షగా మారాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నుండి తెలుసుకుందాం. సతీష్, జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మాత్రం గందరగోళం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. రేపు బీఫామ్స్ సమర్పించాలి. రేపు 3 గంటల వరకు అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేసినా వారికి సంబంధించినటువంటి బీఫామ్స్ అన్ని సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. చాలామంది ఆశావాహులు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. చాలామంది కూడా కాంగ్రెస్ టికెట్ అధికార పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ టికెట్ తరఫున చాలామంది ఆశాభావం వ్యక్తం చేసే వారంతా కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే గత కొంతకాలంగా జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇద్దరి మధ్య కొంత ఉత్కంఠ వాతావరణం మాత్రం నెలకొంది. ఇద్దరు కూడా ఎవరికి తగ్గకుండా కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు సంజయ్ కుమార్ వర్గీయులు, అదేవిధంగా జీవన్ రెడ్డి వర్గీయులు ఎవరికి అధిష్టానం టికెట్ కేటాయిస్తుంది, ఎవరికి బీఫామ్ ఇస్తున్నది మాత్రం ఇప్పటికి కూడా కొంత సందిగ్ధం మాత్రం కొనసాగుతుంది. ఆశావాహులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. టికెట్ తమకే వస్తుందని చెప్పి ఇటు సంజయ్ వర్గులు ఎదురు చూస్తున్నారు. జీవన్ రెడ్డి వర్గులు కూడా అదే తరహాలో వారు కూడా వెయిట్ చేస్తున్నారు. మొత్తం 50 డివిజన్లలో ఎవరికి ఎన్ని టికెట్లు ఇస్తారు, అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కూర్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవరికి కూడా వెనక్కి తగ్గలేదు. జీవన్ రెడ్డి ఖచ్చితంగా తన వర్గీయులకి ఇవ్వాలి, జెండా మోసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తన వెంట ఉన్నారు, వారికే ఇవ్వాలని చెప్పి జీవన్ రెడ్డి బలమైన వాదనలు వినిపిస్తున్నారు. ఇక సంజయ్ కూడా తన వర్గీయులకి ఇవ్వాలి, ఇక్కడికి వచ్చి తనకు ప్రాధాన్యత లేకుండా పోతుంది, తన ప్రయారిటీ తగ్గుతుంది కాబట్టి తను ప్రెస్టీజియస్గా తీసుకునే పద్ధతిలో ఖచ్చితంగా తన వర్గీయులకే టికెట్ ఇప్పించుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇద్దరి మధ్య రకమైనటువంటి మాటల వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలో రేపు 3 గంటల వరకు బీఫామ్ సమర్పించాలి. ఎవరు కూడా వెనక్కి తగ్గలేదు. ఇంకా కూడా కొంత కొలికి రాని పరిస్థితి నెలకొంది. ఇటు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ టికెట్ ఏ రకంగా వారి మధ్య సయోధ్య కూరుస్తారు, ఎంతమందికి టికెట్ ఇస్తారు, ఇటు సంజయ్ వర్గులు కావచ్చు, జీవన్ రెడ్డి వర్గులు కావచ్చు, ఎక్కువ సంఖ్యలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సంజయ్ వర్గీయులు అయితే ఇద్దరు ఒక్కో వార్డుకి 2 చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. ఇటు జీవన్ రెడ్డి వర్గీయులుగా పార్టీ తరఫున కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. అయితే పార్టీ తరఫున బీఫామ్ ఇస్తే ఇటు సంజయ్ వర్గీయులు కానీ జీవన్ రెడ్డి వర్గీయులు కానీ మిగతా వారు డ్రాప్ అవుతారా లేదనే మాత్రం కొంత చర్చగా మారినటువంటి పరిస్థితి. ఎవరు జీవన్ రెడ్డి వర్గీయులు మాత్రం ఖచ్చితంగా మేమైతే ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ అవ్వమనే వాదన మాత్రం వినిపిస్తున్నారు. జీవన్ రెడ్డి కూడా అదే పందాలో ముందుకెళ్తున్న పరిస్థితి. సంజయ్ వర్గీయులు కూడా ఖచ్చితంగా పార్టీ టికెట్ కోసం చూస్తున్నారు, తమకు బీఫామ్ ఇచ్చి అవకాశం ఇవ్వాలని చెప్పి సంజయ్తో పాటు సంజయ్ వర్గీయులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎవరు అధిష్టానం ఎవరికి ఎక్కువ టికెట్లు ఇస్తున్నది మాత్రం ఇక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇద్దరి మధ్య సయోధ్య కూర్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికి కూడా అధిష్టానం కొంత తర్జన భర్జన పడుతుంది. సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డిని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ జీవన్ రెడ్డి ససే మీరా అంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇది 50 వార్డుల గాను చెరి 25 వార్డుల చొప్పున బీఫామ్స్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ విషయంలో కొంత జీవన్ రెడ్డి దృష్టికి తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. అయితే జీవన్ రెడ్డి ఈ విషయంలో ఖచ్చితంగా సానుకూలంగా స్పందించే అవకాశం మాత్రం కనిపించలేని చెప్పి జీవన్ రెడ్డి వర్గీయులు చెప్తున్నారు. ఎందుకంటే మెజార్టీ స్థానాలు తమకే ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి అనుచరులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా జగిత్యాలలో కాంగ్రెస్ అంటే తమదే నిజమైన కాంగ్రెస్ అనే వాదన మాత్రం జీవన్ రెడ్డి వర్గీయులు వినిపిస్తున్నారు. ఇక సంజయ్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఖచ్చితంగా తను ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నాడు. తన వర్గీయులకు ఎక్కువ బీఫామ్ ఇప్పించుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక తనకు ప్రెస్టీజ్ సమస్యగా మారినటువంటి పద్ధతిలో జీవన్ రెడ్డికి సరిసమానంగా తమకు కూడా టికెట్లు ఇవ్వాలనే డిమాండ్ కూడా సంజయ్తో పాటు సంజయ్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే 50 డివిజన్లలో ఎవరి వర్గీయులకు ఎన్ని టికెట్లు వస్తాయి మాత్రం ఇప్పటికీ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక అధిష్టానం మాత్రం చెరి 25 చొప్పున టికెట్లు ఇచ్చినప్పటికీ కూడా ఇటు ఎవరు డ్రాప్ అవుతారు, ఎవరు పోటీలో నిలుస్తారో, ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి రెబల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇటు జగిత్యాల మున్సిపాలిటీతో పాటు ఇటు రాయకల్ మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా ఎవరికి టికెట్ ఇస్తారో ఒక గందరగోళం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే టికెట్ల బీఫామ్ ఇచ్చేటువంటి అంశం పైన కొలిక్కి మాత్రం రాలేదు. రేపు ఉదయం 11 తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందిగా ఇటు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికైతే జీవన్ రెడ్డి, సంజయ్ వర్గీయుల మాత్రం బీఫామ్ సంబంధించినటువంటి అంశం పైన ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.